సో తనకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వినయ్, ఇంకొకసారి నా జాబ్ గురించి మాట్లాడను అనుకో మంచిగా ఉండదు ఏమైంది చెప్తాను. అంత సీరియస్ ఉండగలుగుతున్నావు? ఏ మాట బొమ్మ నాకు అర్థం కాదు. ఏ ఓహో ఈ మాటలు మాట్లాడక ఆటో బొమ్మలు అనే మాటలే మాట్లాడకే నువ్వు అసలు. మాట్లాడతా ఉషాకి ఇంకా తెలియదు ఓకేనా. ఇంటర్నేషనల్ ట్రిప్ నువ్వు పర్మిషన్ ఇస్తే రియాన్కి కూడా టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చింగి చాటప్ అవుతుంది. నా బడ్జెట్ ఒకటి అనుకున్నాను, బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుంది. సర్ప్రైజ్ సర్ప్రైజ్ సమ్మన్ ఈజ్ లాఫింగ్. ఎప్పుడు చేస్తావు? అంటే మీ అమ్మగారికి పంపిస్తాం అనుకున్నావా? నేను నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మగారికి ఎప్పుడు పంపించలేదు. అది నీకు కూడా తెలుసు. సో గైజ్ ఉషా బయట పిల్లలను నడిపిస్తుంది. అండ్ పాపం తనకి చాలా అంటే చాలా ఇబ్బంది పెడతా ఉంటాను నేను ప్రతిసారి. సో తనకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ తను ఆబ్వియస్లీ జాబ్ వెళ్తుంది ఫస్ట్ నుంచి కాబట్టి కొంచెం బిజీ లైఫ్ అయిపోతుంది తనకి. సో ఆ లోపటినే తనకి ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమే ఇంకొక జాబ్కి అప్లై చేస్తున్నావా? వినయ్ ప్లీజ్ వినయ్, ఇంకొకసారి నా జాబ్ గురించి మాట్లాడను అనుకో మంచిగా ఉండదు చెప్తాను. ఏమైంది అంత సీరియస్ ఉండగలుగుతున్నావు? అదే సీరియస్ ఏంది? ఊకే ఏం చేస్తున్నావు మళ్ళీ? ఏదో ఒకటి చేసుకుంటా వినయ్, నీకెందుకు? ఇంకొకసారి జాబ్ జాబ్ అన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా నేను. ఓహో కోపం వచ్చింది మస్తు. కోపం వచ్చింది మస్తు అంటే కోపం రాదా మనిషికి? ఎప్పుడు జాబు జాబు జాబ్ అని కావాలని నేను ఇక్కడ టార్గెట్ చేసి పెట్టినావు. ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ కాదు చెప్తున్నా నేను. ఇంకొకసారి జాబ్ గురించి నువ్వు పెట్టినావు అనుకో మంచిగా ఉండదు. వద్దు అని చెప్పేసి అంటే నీకు కావాలి ఇట్లా కెమెరా పట్టుకొని వచ్చి నా ముంగట వస్తావు. కాదు నేను నువ్వు ఏమనుకుంటున్నావు? నా పిల్లం అనుకుంటున్నా. ఏ మాట బొమ్మ నాకు అర్థం కాదు. ఓహో ఈ మాటలు మాట్లాడక ఆటో బొమ్మలు అనే మాటలే మాట్లాడకే నువ్వు అసలు. నేను ఆటో బొమ్మని, మీరు పిచ్చి పిచ్చి ప్రాంకులు చేసుకుంటా నా పైన. కాదు పొద్దున ఏదో మీదికి పోయి నవ్వుకొని వచ్చి నీ దగ్గర ఇట్లా వచ్చినా నవ్వుకొని ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? నేను ఏదో కష్టపడి ఎండలో తిరిగేసి ఇంటికి వచ్చే సుకున్ గురించి నా పైన ప్రాంక్ చేస్తున్నాడు. మళ్ళీ అప్పుడు నేనేమనాలి? అంటే మీ నొప్పి నా నొప్పి నా నొప్పి కదా. నా నొప్పి ఎంత చెప్పాలి ఇప్పుడు నేను? ఏం చెప్పు? ఇంత ఘనం నా మీద వేసినావు కదా నువ్వు. ఏం వేసినా? ఈమె పిల్లల్ని నిష్పెట్టి పోతుంది. నేను ఎప్పుడన్నా పిల్లల్ని నిష్పెట్టి పోతుంది జాబ్ కి. అవును అన్నాను. ఎంత చెప్పినా ఇంటలేదు. నీ గురించి పాజిటివ్ వీడియో కూడా తీసినా కానీ నువ్వు పాజిటివ్ వీడియో తీస్తే కూడా అది ఎప్పుడు నా మీద నెగిటివ్ పడుతుంది. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ మిడిచిపెట్టి పోతా అంటుంది పిల్లల్ని. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నా పిల్లలు పాపము. మూతి ఉప్పుతున్నావేంది? మూతి ఉప్పుతున్నావేంది? అది దట్ ఈస్ ఎ పాయింట్. ఇప్పుడు సి ఐ సపోర్టింగ్ యూ నో. సపోర్టింగ్ కాదు. పోవే మళ్ళీ నువ్వే జాబ్ గురించి ఒకటి తీయమంటావు. తీయ అసలు ఆ టాపికే మాట్లాడు. నేను నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఏం చేస్తున్నావు చెప్పటు. కోపం పిల్లంకి కోపం. పిచ్చి పిల్ల మంచిగా ఉంది. నాకు ల్యాప్టాప్ పైన పని ఉంది. నాకు ఉండి నిజంగా ఉంది. ఓకే నాకు కాఫీ నోట్ తర్వాత ఇవ్వకుండా గుంజుకుంటా. ఓ మమ్మీ సడన్గా ప్లాన్ చేసినాను. ఉషాకి ఇంకా తెలియదు ఓకేనా. ఇంటర్నేషనల్ ట్రిప్ నువ్వు పర్మిషన్ ఇస్తే బుక్ చేసుకుంటా. నేను వద్దంటూ ఊరుకుంటారా? నా పర్మిషన్ ఏం అవసరం రా? వద్దంటే మమ్మీ నీకు తోడుకుంటా. మీరు అమ్మా మీరు గారే మమ్మీ వీడియోలకే అమ్మ 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 అనడు. వామ్మో నిజం అనుకుంటా జనాలు తిట్టుకుంటారే. మీది మాటలకు అమ్మ అమ్మ అమ్మ. లేకపోతే ఓకే కెమెరా ఆఫ్ అయినాక ఏమంటా? పోదాం బుక్కులు చేసుకున్నాం అయిపోయింది అమ్మ పోతున్నా. ఓ నీ అమ్మ నీ పర్మిషన్ తీసుకొని బుక్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆమెకు కూడా తెలియదు. సర్ప్రైజ్ ఆమెకు తెలియదు నాకు తెలియదు. నువ్వు బుక్ చేసుకుందామని అదే అంటే నన్ను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. ఎవరికి? ఉషాకి. ఉషాక ఇచ్చుకోని పెళ్ళానికి నువ్వు. అదే నన్నేది ఫస్ట్ నుంచి జాబ్కి వెళ్తారు కదా. సో ఇప్పుడు ఇంకా ఉండేది ఎంత 20 రోజులు. ఆపిన మిమ్మల్ని ముందుకి ఎంతకన్నా సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావు. ఏనాడు ఆపినా బాయ్ అంటే నీకు చెప్పకుండా బుక్ చేసుకుంటే ఓకే కదా. ఏడికన్నా మమ్మీ ఇడికి పోతున్నా అంటే పొండ్రి పెట్టా అంటే నేను వద్దనేనా నన్ను అన్నానా? ఎక్కడ దన్నాన్ని ఉరుకుతున్నావు? కెమెరా ఆఫ్ అయ్యి చెప్పేస్తానే వీళ్ళకి కూడా తెలుస్తారు కదా. పోయేటప్పుడు సర్ప్రైజ్ ఉంటుంది వీళ్ళకి కూడా. కెమెరా ఆఫ్ చేసేసి ఎక్కడ పోతున్నావు అని చెప్తాను నీకు.
ఓకే డన్ డన్. పోతున్నాం అది సండే రోజు, పో. ఓకేనా? ఇంత ఇప్పుడే అనుకున్నావు సండే, ఎప్పుడు ఇవాళ ఫ్రైడే? అవును మమ్మీ, ఇవాళ డేట్ ఎంత 18th. కాదు ఇవాళ ఫ్రైడే, సండే రోజు వెళ్ళిపోతున్నావు. అవును మళ్ళీ బుక్ కావద్దా ఏమి? అయితే టికెట్స్ అయితే ఉన్నాయి, చూసినాను అంటే ఆల్రెడీ. ఇప్పుడు అనుకోని ఇప్పుడు నాకు చెప్పి సండే రోజు పోతున్నావు. టికెట్ మీకు ఫస్ట్ నుంచి జాబ్ ఉంది, మరి ఫస్ట్ నుంచి రారు. ఇక ఇంటర్నేషనల్ ట్రిప్ పోతే అట్లీస్ట్ ఒక 10 రోజులు. వద్దంటున్నా నేను, మీరు ఓంగా నేను వద్దంటలేను కానీ అయితే బుక్ కాదా అని చెక్ చేస్తా, ఓకేనా? కానీ ఇంత సడన్గా ఎప్పుడు మంచిది కాదు బేట. ఓకే అమ్మ, సారీ. ముందే నాకు ఉండే. నేను డిసైడ్ అయింది ఇప్పుడేనే, నేను కూడా డిసైడ్ అయింది ఇప్పుడు అందుకని. సో నేను టికెట్స్ బుక్ చేస్తున్నాను ఇప్పుడైతే. సో కొంచెం కాస్ట్లీ ఉంది, బట్ హోటల్స్ అండ్ టికెట్స్ అయితే ఇప్పుడే బుక్ చేస్తున్నాను. సో మమ్మీ పర్మిషన్ కూడా తీసుకున్నాను. అండ్ సండే రోజు అయితే బయలుదేరుతాను ఇక్కడ నుంచి. ఇంకా ఉషాకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అని చెప్పేసి, అసలు ఉషాకి తెలియదు కూడా తెలియదు నేను బుక్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు వస్తున్నాను, చాలా సార్ డోర్ ఓపెన్ చేసి. సో ఇంకా బుక్ చేయలే, బుక్ చేస్తున్నాను. ఏంటి డోర్ బయట నుంచే పెట్టిండ్రా? ఏమమ్మ వస్తుందా? వచ్చేసి నేను మెల్లగా బుక్ చేసేస్తాను. ఏంట్రా విషయం, నేను రియాన్స్ గానికి నీకు ఫ్రీ అనుకున్నారా టికెట్స్ ఫ్లైట్వి, కానీ నీకు రియాన్స్ గానికి ఎక్కువ అవుతున్నాయి కదరా. లాస్ట్ టైం రియాన్స్ గానికి లేకుండా, ఎందుకంటే వాడు బిలో 1 year ఉంది, ఇప్పుడు 2 years మనోడు. 2 yearsకి కూడా టికెట్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. పోనీ ఇది అయితే 4 years, ఓకే. రియాన్స్ గానికి కూడా టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు చింగి చాటప్ అవుతుంది. నా బడ్జెట్ ఒకటి అనుకున్నాను, బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుంది. ముందే ఫైనాన్షియల్ డిఫికల్ట్ ఉన్నా సరే, అంటే డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ ఏం అప్పులలో ఏం లేము, కానీ జస్ట్ ఒక లోన్ ఉంది. సో ఫైనాన్షియల్ డిఫికల్ట్ ఉన్నా సరే ఒక బడ్జెట్లో వెళ్దాము. పాపం మళ్ళీ ఉషాకి జాబ్ వచ్చినప్పటి నుంచి బిజీ అయిపోతారు అనుకుని నేను అనుకుంటే, బడ్జెట్ ఎక్కువ అయిపోతున్నా మొత్తం అవి. అరే కుకీగా నువ్వు పెద్దోళ్ళు అయిపోయినావారా? బడ్జెట్ పెట్టుకున్నా, బడ్జెట్ కంటే ఎక్కువనే అవుతుంది, బట్ అనుకున్నా కదా బుక్ చేసేసాను. సో హోటల్ కూడా బుక్ అయిపోయింది. అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయిపోయింది, నాకైతే చాలా ఎక్కువ అయిపోయింది. అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే ఫర్ ఫ్యామిలీ. ఫర్ ఫ్యామిలీ ఏమైనా చేయవచ్చు. సో ఉషాకి సర్ప్రైజ్ చూపెడతారు ఇది. లెట్స్ సీ. మొత్తం సడన్ ప్లాన్. ఏ చూసినానా తాకిందా? చోట నువ్వే ల్యాప్టాప్ బంద్ చేసుకుంటుంటే బంద్ చేసుకో, బంద్ చేసుకుంటుంటే బంద్ చేసుకో ల్యాప్టాప్. ఏం రా? ఏమైనా ల్యాప్టాప్ కూడా బంద్ చేయవా? నడు. ఏంది నేను బుకింగ్ అడిగి అంట, ఏం బుక్ చేసినావు? సర్ప్రైజ్ 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 సర్ప్రైజ్. సమ్మన్ ఈస్ లాఫింగ్. ఎప్పుడు బుక్ చేసినావు? నువ్వు ఎందుకు బుక్ చేసినావు బే? నేను బుక్ చేసినా, ఇప్పుడే బుక్ చేసిన, ఇప్పుడే బుక్ చేసిన. సంతోషం. మా అమ్మ తిడతావు అనుకున్నా, నవ్వుతున్నావేంది? తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైతే. ఎందుకు బుక్ చేసినావు? గోయింగ్ ఫర్ జాబ్ కదా, సో మళ్ళీ బిజీ అయిపోతావు కదా, అది. ఇదేమో ఫోటో నాకుతున్నావు, ఫోటోని. డాడా బుక్ చేసింది, నువ్వు బుక్ చేసినావు. డాడాకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ డాడా చెప్పు. అక్కడ ఏమి తిడతావు అనుకున్నా, తిడతలేవు కూడా తిడతలేవు. బుక్ చేసేది ఏదో బుక్ చేసేసినావు, ఇప్పుడు పైసలు బుక్ అని తిట్టేం లాభం. అందుకే సంతోషిస్తున్నావు చాలా.
బై ద వే థ్యాంక్ యూ. క్రెడిట్ కార్డులు నేను అనుకున్న బడ్జెట్ ఒక్కటి ఏంటి అవిష్గానికి కూడా టికెట్ చోటగానికి కూడా టికెట్ ఏంది ఐ బుక్ టు హోటల్స్ ఆల్సో ఏ ఆగవి హోటల్ కూడా బుక్ చేసేసిన హోటల్ పక్క పక్క సైడ్ చూడు ఏంది పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నావు పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నావు ఎనీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ ఓ మై గాడ్ నైస్ దూల తీరింది నాకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినావా ఇప్పుడు ఉండదు నేను కట్టేటప్పుడు ఉంటది చొక్కేలే కట్టుకుంటా ఏముంది చెప్పు నీకు ఎట్లయినా జాబ్ వచ్చింది అలాగేంచి 50% నాకే కదా ఏంది అంటే మీ అమ్మగారికి పంపిస్తాం అనుకున్నావా నేను నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మగారికి ఎప్పుడు పంపించలేదు అది నీకు కూడా తెలుసు ఎందుకు నాటకాలు చేస్తున్నావు ఇంతకన్నా సీరియస్ ఎట్లా చేస్తావు అంటే ఏదో నేను తీసుకోపోతే వాళ్ళకి ఇచ్చేసినట్టు బిల్డప్ ఒకవేళ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకుంటే నువ్వు ఉన్నావు కదా కట్టనీకే అని చెప్పేసి అట్లా మాట్లాడు ఏ అవి ఎందుకంటావు ఉట్టి అన్న తల్లి అన్నొద్దు వినే ఎప్పుడు ఇప్పటిదాకా హ్యాపీ ఉంది ఇప్పుడు ఇంత సీరియస్ అవుతున్నా మమ్మీ వాళ్ళని తీయొద్దు మీ మమ్మీ వాళ్ళని అస్సలు తీయొద్దా తీయొద్దు ఓకే సారీ ఎంత కోపం వస్తుంది అవును కోపం వస్తుంది లేనన్న మాట నువ్వు చెప్తే అన్ని క్యాన్సిల్ నా పైసలు నాకు ఇచ్చేసి తీసుకోపో ఇంత ప్రేమతో చేస్తారే నీకేమైంది అదే చెక్ మంచిగా చెక్ చేసుకో ఓకేనా నువ్వు ఇప్పటిదాకా వావ్ అని చెప్పేసి పేరు తీసినావు కదా అది కట్ చేసిస్తా ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా ఒక సస్పెన్స్ పెడదామని చెప్పేసి అంటిల్ వీక్ బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ మార్నింగ్ బయలుదేరాలి మనం మార్నింగ్ బయలుదేరాలి మార్నింగ్ బయలుదేరాలి ఆల్రెడీ మమ్మీ పర్మిషన్ తీసుకున్నా ఓకేనా అవి విఆర్ గోయింగ్ వెళ్తున్నాము చిన్నోనికి బాగా ఎక్కువైతుంది మస్తు అల్లడి చేస్తున్నావు చూడు అలా అన్నం చూడు మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉంటారు అవి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది